ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు చెప్పాల్సిందంతా చెప్పేశారు మీరు. మళ్ళీ నన్ను చెప్పమంటున్నారు. పోసాని ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు అనేది మీరు మీ ఇంట్రడక్షన్ లో క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మాతృభాష, మదర్ టంగ్. మాతృభాష అంటే ఏంటండి? మనకి పుట్టుకతో వచ్చేది భాషే. మనిషి అనే ఒక్క ప్రాణికి మాత్రమే భగవంతుడు ఇచ్చినటువంటి వరం వాక్కు. నిశ్శబ్దో బ్రహ్మ అన్నారు. ఆ నిశ్శబ్దంలో నుంచే ఈ వాక్కు పుట్టింది. అది మానవ జన్మకే దక్కింది. మిగతా జంతుజాలానికి 84 లక్షల రకాల జంతుజాలం ఉంది, జీవజాలం ఉంది. వాటికి దేనికి కూడా ఈ వాక్ అనేది భగవంతుడు ఇవ్వలేదు. దాన్ని వేళ దుర్వినియోగం చేస్తూ తెలుగు గడ్డ మీద గత 5 ఏళ్లుగా కేవలం వ్యక్తుల్ని టార్గెట్ చేసి, వ్యక్తుల కుటుంబాల్ని, ఇంట్లో స్త్రీలని టార్గెట్ చేసి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది వైసీపీ పార్టీ. కేవలం దాని మీదే వాళ్ళ రాజకీయం అంతా నడిచింది 5 ఏళ్ళు. మీరు గమనించండి. మరి దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. నేను రాజకీయాల్లోకి వస్తే నా భార్యను తిడతారా, నా బిడ్డను తిడతారా, నా తల్లిదండ్రులను తిడతారా, నాకు జన్మనిచ్చిన తల్లిని తిడతారా, ఏమిటి సార్ ఇది, నా చెల్లిని తిడతారా, నా అక్కని తిడతారా? ఇది భావ్యమా? ఇది సభ్య సమాజానికి నచ్చే విషయమా? మరి వీటికి ఫుల్ స్టాప్ మనం ఎక్కడో చోట పెట్టాలి కదా. అందులోకి ఆయన వృత్తి ఏంటి? ఒక సినిమా నటుడు, సినిమా దర్శకుడు, సినిమా రచయిత. అంటే ఒక కవి. ఎంత బాగా మాట్లాడాలి? ఆయనకంటే ముందు చాలా మంది కవులు సినీ రంగంలో ఉన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహానుభావుడు, మహాకవి. ఎంత అద్భుతంగా మాట్లాడాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు. భాషలు యాసలు వేరైనా మన భాష తెలుగు అన్నా అన్నాడు. మరి అటువంటి తెలుగు భాషను కూనీ చేస్తూ, తేనెలాంటి తెలుగును మలినం చేస్తూ ఈ మాట్లాడినటువంటి తీరుకి ఈవేళ అనుభవించక తప్పదు కదా సార్. కాదు, ఇన్ని స్టేషన్లు తిప్పుతున్నారండి, ఇంక బయటికి పంపించే యోచన లేదంటారా? ఇప్పుడు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు బయటికి ఎవరు పంపిస్తారండి? ఎవరు లోపలికి పంపించారు? ఆయన వాక్కు. మీరు చెప్పారు ఇందాక ఇంట్రడక్షన్ లో, ఆయన నోటి దూల, నోటి దురుసుతనం, మాట అదుపులో ఆ మాట అదుపు చేసుకోకపోవడం, టంగ మీద కంట్రోల్ లేకపోవడం. నోటి దూలనే భాష కూడా వైసీపీ భాషే, మా భాష కాదు. మేము మాట్లాడం. వాళ్ళు రెచ్చగొడితే ఎప్పుడో ఒకప్పుడు మేము బరస్ట్ అవుతాం తప్ప అటువంటి భాష. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీలో పుట్టిన వాళ్ళం సార్ మేము. తెలుగు బహిర్భూమి, తెలుగు వారుని వాహిని, తెలుగు వెలుగుల మూర్తులు, తెలుగు కళా పరిషత్తు, తెలుగు లలిత కళా తోరణం, ఇటువంటి అద్భుతమైన పేర్లు పెట్టినటువంటి ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీలో పుట్టిన వాళ్ళం. గమ్ముని బూతులు మాట్లాడడానికి ఆలోచిస్తాం. అవతల వాడు రెచ్చిపోతున్న తట్టుకోలేక మాట్లాడే పరిస్థితి మాకు వచ్చింది తప్ప స్వతసిద్ధంగా బూతులు మాట్లాడాలనే ఆ యాటిట్యూడ్ మాత్రం మాకు లేదు. ఒకటో రెండో ఇద్దరు ముగ్గురు ఒకటో రెండో ఉన్నా అది మేము దాన్ని ఎప్పుడు సమర్థించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు చాలా సందర్భాల్లో. పబ్లిక్ డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వాళ్ళని ఖండించడం, తిట్టడం, వారించడం జరిగింది. వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నీ భాష మార్చుకోమని చెప్పింది. ఎంత ఎందుకంటే ఒక మహానాడులో ఒక మహిళా నేత కొంచెం ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు, కొన్ని హావభావాలు ప్రదర్శించినప్పుడు అది తప్పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలా చేయకూడదని చెప్పారు. ఇటువంటి సంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎందుకు ఆయనకి దేనికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన ఆగర్భ శత్రువా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆగర్భ శత్రువా పోసాని గారికి? లోకేష్ గారు ఏమన్నా ఆగర్భ శత్రువా? ఎందుకు ఆయన సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి